హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మధుర స్వప్నం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం మధుర స్వప్నం పార్ట్ 13 వినేద్దామండి. ఏమిటి 4 నెలల? డామ్ ఈడియట్! నా కంటికి కనిపించావంట్రా మిత్రద్రోహి! ఒరేయ్, తొందరపడి మాటలనకు. నేను వచ్చాను. నీ గూర్ఖా అతను లోపలికి రానియలేదు. నేను నీ ఫ్రెండ్ని అని అంటే ఇలాంటి ఫ్రెండ్స్ని చాలామందిని చూశామన్నాడు. నేను చందాలకు వచ్చానని కోపడ్డాడు. వాడి తప్పేం లేదులే. నీ వాలకం చూసి అలా అనుంటాడు. పోనీ ఫోన్ చేయలేకపోయావా? ఫోన్ చేశాను, సెక్రటరీ అట. ఎన్నిసార్లు చేసినా అపాయింట్మెంట్ లేదు, బిజీ బిజీ అన్నాడు. మనం అంతేలే. లేకపోతే పేషెంట్స్ పీక్కు తినేస్తారు. 4 చోట్ల క్లినిక్లు ఊపిరాడదనుకో. నువ్వేమిటిలా కిట్టుతో రోడ్డున పడ్డావు? అదిగో ఆ కూలివాడలో పేషెంట్స్ని చూసి వస్తున్నాను. మురళి నుదురు కొట్టుకున్నాడు. కర్మ, చెప్పిన మాట వినకుండా ఇంత చెడిపోయావు. ఒరేయ్, ఎప్పుడు పేషెంట్లు డాక్టర్ని వెతుక్కుంటూ రావాలి గాని డాక్టరు పేషెంట్స్ని వెతుక్కునే కర్మ పట్టకూడదురా. రా, ముందు కారెక్కు అంటూ చేయి పట్టి లాక్కెళ్ళాడు. కృష్ణ కారులో కూర్చున్నాడు. ఫారిన్ కారు, మెత్తని సీట్లు. మురళి డ్రైవ్ చేస్తుంటే టేప్ ఆన్ చేశాడు. చక్కటి మ్యూజిక్ వస్తుంది. మురళి డ్రైవ్ చేస్తూనే సిగరెట్ వెలిగించి డాష్బోర్డ్ దగ్గరున్న యాష్ట్రేలో నుసి దులుపుతున్నాడు. సిగరెట్స్ అలవాటైనాయా? ప్యాకెట్ ఆఫర్ చేశాడు. నో థ్యాంక్స్, కృష్ణ తిరస్కరించాడు. నువ్వేం మారలేదురా. నిన్ను చూస్తుంటే డాక్టర్ అని ఎవ్వరూ అనుకోరు. ఏ పల్లెటూరు బడుద్దాయో అనుకుంటారు. ప్రజాసేవ అంటూ ఆ కొల్లేరు వెళ్ళావుగా, ఎందుకు తిరిగొచ్చావు? జీవితంలో అనుకున్నవన్నీ జరగవురా. కొన్ని కలలుగా మిగిలిపోతాయి. జీవితాన్ని కలగా మిగుల్చుకునేవాడు చేతకానివాడు. కలని జీవితంగా మార్చుకునేవాడు సమర్థుడు అంటాను. నువ్వు సిటీకి వచ్చినా నీ ప్రాక్టీసు కుటీర పరిశ్రమలా ఉండడం బాగాలేదు. నువ్వు కొల్లేరు నుంచి దిగ్విజయంగా ఓడిపోయి వస్తావని నేను అప్పుడే చెప్పలేదు? పోన్లే, కాస్త ఆలస్యంగానైనా స్వప్న జగత్తులో నుంచి బయటికి వచ్చావు. వాస్తవంలోనికి అడుగుపెట్టి వచ్చావు. కృష్ణ, కాలేజీలో ఉన్నప్పుడు చదువులో నీకంటే వెనకబడి ఉండేవాడిని. ఇప్పుడు చూడు, జీవితంలో ఎంత ముందున్నానో. నువ్వు కూడా నా సరసన వచ్చి నిలబడాలి. నిలబడేట్టు చేస్తాను. బై రాధ ఎలా ఉంది? బాగానే ఉంది. ఎలా బాగుంటుందిరా? భర్త డాక్టర్ అంటే రోరింగ్ ప్రాక్టీస్ ఉండాలి. ఉంటేనే నా భార్య ఇంకా సనుగుతూ ఉంటుంది. సంపాదన సరిగా లేని నిన్ను నీ భార్య గర్విస్తుందంటే నేను నమ్మను. నువ్వేమిటి ఫారెన్ వెళ్తున్నావని అంటూ రాసి ఇక్కడే ఉన్నావు అన్నాడు. ఫారెన్ ఎందుకు వెళ్ళాలి అనుకున్నాను. డబ్బు కోసం. ఆ డబ్బు ఏదో ఇక్కడే దొరికింది. నేను దయారాం గారి అమ్మాయిని చేసుకున్నాను. మా పెళ్ళైన నెలకే ఆయన హార్ట్అటాక్తో హరి అన్నాడు. పెత్తనమంతా మన చేతికి వచ్చేసింది. ఫారిన్కి గుడ్ బై చెప్పేశాను. మురళి కృష్ణ తొడ మీద చరిచాడు. కృష్ణ, 6 నెలల్లో నువ్వు కూడా నాలాగే బిజీ డాక్టర్ అయ్యి 1000 లక్షలు సంపాదించాలి. 1000 లక్షలకేం గాని నువ్వు అన్నట్టు నేను బిజీ అయిపోవాలి. 24 గంటలు డాక్టర్గానే జీవించాలి. జరిగిన సంఘటనల్ని మర్చిపోయేంత బిజీ అయిపోవాలి. అదే జరగకూడనిదేమైనా జరిగినాయా? లేదు, ఏం లేదు. అతను తడబడ్డాడు. చూడు కృష్ణ, మనిషిలో టాలెంట్ ఉన్నంత మాత్రాన సరిపోదు. ఒక మనిషి పాపులారిటీ సంపాదించాలంటే మార్కెట్లో ఒక వస్తువు అమ్మడానికి చేసినంత పబ్లిసిటీ కావాలి. అప్పుడు గాని ఆ మనిషి ఫోకస్లోకి రాడు. డోంట్ వరీ, మనం వృత్తిలో ఉన్న చిట్కాలు కిటుకులు నేను చెబుతాను, సరేనా అన్నాడు. మురళికి ఫ్రెండ్ సర్కిల్ బాగానే ఉంది. అందరూ తాగుడు నేస్తాలే. అతనికి పరపతి చాలా ఉంది. అతని ద్వారా కృష్ణకి బీజేపీ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఎంతో ఆనందంగా ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన కృష్ణ చేరిన 6 గంటల వ్యవధిలోనే ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి బయటకొచ్చేశాడు. ఆ కంపెనీ తయారు చేసిన కల్తీ మందుల్ని మంచి మందులుగా అంగీకరించి బ్రాండ్ చేసి మార్కెట్లోకి పంపాలి. అతనింటికి వచ్చి ఉద్యోగం పోయిందని ఇందు మూలంగా చెప్పగానే రాధ బాధపడలేదు. అతని భుజం మీద చేయి వేస్తూ, చాలా మంచి పని చేశారండి. మిమ్మల్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఇలాంటి కల్తీ మందులు అమ్మడం అంటే అందరినీ హత్య చేసినంత మహాపాపమేగా అంది. అతను క్షణంసేపు రాధవైపు చూశాడు. ఆ తరువాత వెంటనే రాధ గుండెల్లో ముఖం దాచుకున్నాడు. రాధ, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు.
దొరికిన ఉద్యోగం ఇలా వదిలేశానని నువ్వేం కోపగించుకుంటావోనని భయపడుతూ వచ్చాను. ఇప్పుడు నాకు చాలా చాలా ధైర్యంగా ఉంది రాధా. రాధా, నిన్ను బాధ పెట్టే పని నేనెప్పుడూ ఏదీ చేయకూడదు అనిపిస్తుంది. అతను ఆర్తిగా అంటుంటే రాధ కళ్ళు చెమర్చాయి. మీ మనసు నాకు తెలియదా? తెలిసిననే నా ధైర్యం, నా నమ్మకం. ఈ నమ్మకం, ఈ ధైర్యమే నాకు ఈ శక్తిని ఇస్తాయి రాధా అన్నాడు. రాధ, కృష్ణ భోజనాలు చేస్తున్నారు. అన్నంలోకి పాయసం ఉంది. ఇవాళ ఎందుకు చేశావు రాధా? ఏం మనిషండి, ఈరోజు మీ పుట్టినరోజు కదా, మర్చిపోయారా? పొద్దుటేగా మీ పుట్టినరోజు నాడు కొత్త ఉద్యోగంలో చేరుతున్నారు అని చెప్పాను. అవును కదూ? అన్నట్టు రాధా, కిరాణా దుకాణంవాడు మొన్ననే కదా డబ్బు చెల్లించడం లేదని పెద్ద పెద్ద కేకలు వేశాడు. మళ్ళీ ఈరోజు ఎలా ఇవన్నీ ఇచ్చాడు వాడు? రాధ మాట్లాడలేదు. అతను తర్కించలేదు. పరధ్యాసగా అన్నం తింటున్నాడు. ఇంతలో వీధి తలుపు బడబడా బాదిన చప్పుడు అయింది. రాధ వెళ్ళి తలుపు తీసింది. ఏమిటి గణపతి అంది. అమ్మా, డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు. ఎందుకు? ఒకసారి నాతో త్వరగా రమ్మనమ్మా. మా అమ్మాయి గారికి ఫిట్స్ వచ్చింది. తల బాదుకుంటున్నారు. మేము పట్టుకోలేకపోతున్నాము. చేయి కడుక్కుంటున్న కృష్ణ ఈ మాటలు విని అప్పటికే అక్కడికి వచ్చాడు. రాధ అతన్ని బతికి చూపిస్తూ, ఇతను గణపతండి, డ్రైవర్, చాలా మంచివాడు. ఇతని భార్య మన ఇంటి వాళ్ళ ఇంట్లో వంట చేస్తుంది అంది. బాబు, ఒక్కసారి నాతో అర్జెంటుగా రండి. మా అయ్యగారు ఊర్లో లేరు. అమ్మాయి గారికి ఫిట్స్ వచ్చింది. డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఇంట్లో లేనన్నారు. ఏమిటి సుస్తే? ఫిట్స్ వస్తాయండి, తల బాదుకుంటుంది. ఆ క్షణంలో అడ్డుకోకపోతే చచ్చిపోతుందేమో అనిపిస్తుంది. త్వరగా రండి బాబు. కృష్ణ కిట్ తీసుకుని వెంటనే బయలుదేరాడు. అతను పైజామా లాల్చీతో ఉన్నాడు. బట్టలు కూడా మార్చుకోలేదు. అతను కారులో కూర్చున్నాడు. కారు క్షణంలో రివ్వున దూసుకుపోయింది. 10 నిమిషాల్లో ఒక బంగళా ముందు ఆగింది. ఆ ఇంటి ముందు పెద్ద తోట ఉంది. కారు ఆగగానే గూర్ఖా వచ్చి తలుపు తీశాడు. రండి బాబు. గణపతి కిట్ తీసుకున్నాడు. కృష్ణ ఆ ఇంటి లోపలికి అడుగుపెట్టాడు. అతి విశాలమైన పెద్ద హాలు అది. ఆ హాలులో నిలబడిన కృష్ణ మతిపోయిన వాడిలా చూశాడు. ఈ ప్రపంచంలో ఉన్న అందం, ఐశ్వర్యం అంతా ఆ ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంది. ఖరీదైన సోఫాలు, మెత్తటి తివాసీలు, మెరిసే షాండ్లియర్సు, వెలకట్టలేని ఛాయాచిత్రాలు ఉన్నాయి. అన్నిటికంటే హాలు మధ్యగా ఉన్న పెద్ద నటరాజు విగ్రహం ఉంది. అతని పాదాల దగ్గర పూలు పెట్టబడున్నాయి. మెట్ల మీద నుంచి 20 సంవత్సరాల అమ్మాయి పరిగెత్తుతూ వచ్చింది. గణపతి, డాక్టర్ గారు వచ్చారా? వచ్చారు గౌరీ. రండి డాక్టర్ గారు. గణపతి ఆతృతగా మెట్లెక్కాడు. కృష్ణ అతని వెంటే వెళ్ళాడు. పైనుంచి ఆక్రందనలు, అరుపులు వినిపిస్తున్నాయి. కృష్ణ పై అంతస్తులోకి వచ్చి రంగు పరదాల వెనక్కి నెట్టి గణపతి దారి చూపిస్తుండగా ఆ గదిలోకి వచ్చాడు. అక్కడ హంసతూలిక తల్పన తాలంటి మంచం మీద ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి 2 చేతులతో ముఖాన్ని గట్టిగా పట్టుకుని తలని ఆ మంచానికేసి బాదుకుంటుంది. నేను భరించలేను. గాడ్, కిల్ మీ. ఆ అమ్మాయి నుదుట నుంచి రక్తం ధారలు కడుతుంది. కృష్ణ గబాల్ని దగ్గరికి వచ్చాడు. నో ప్లీజ్ అనునయంగా అన్నాడు. కానీ హిస్టీరియా ఉద్రిక్తలో ఉన్న అమ్మాయి అతని మాటలు వినే స్థితిలో లేదు. తల ఇంకా బాదుకుంటుంది. అతను చప్పున చేతులు లాగి పట్టుకున్నాడు. మంచోన కూర్చుని ఆ అమ్మాయి తల కదలకుండా గుండెలు కానించుకుని నొక్కి పట్టుకున్నాడు. నో ప్లీజ్. ఆ అమ్మాయి కళ్ళల్లో బాధ సుళ్ళు తిరుగుతుంది. ఆ కళ్ళల్లో చూపు స్థిరంగా లేదు, తేలిపోతున్నట్టుగా ఉంది. అతను తలని మంచానికేసి కొట్టుకోనియలేదని కసితో అతని చెయ్యి మీద గట్టిగా కొరికింది. అతను బాధ అనిపించినా బిగపట్టుకుని సహిస్తూ శాంతంగా ఉండిపోయాడు. ఆ అమ్మాయి పళ్ళు కొద్దిసేపటికి అతని చేతిని వదిలాయి. మెల్లగా యుద్ధం చేసి అలసిపోయిన దానిలా వెనక్కి అచేతనంగా వాలిపోయింది. అతను ఆమెను భుజాలు పట్టుకుని వెనక్కి వాల్చి సరిగ్గా పడుకోబెట్టాడు. ఆ అమ్మాయి ముఖం నిండా చెమటలు కారుతున్నాయి. ఆ చెమటలు వల్ల బొట్టు చెరిగిపోయింది. ఆ కళ్ళల్లోని నిస్సత్వ, భయం, భ్రాంతి లాంటి అపనమ్మకం కనిపిస్తున్నాయి. కృష్ణకి ఆ క్షణంలో అప్సరసలా ఉన్న యువతి శాపం పొందిన దేవతలా కనిపించింది. ఆ అమ్మాయి పడిన నరకయాతన అతనికి డాక్టర్గా అతని మనస్సు ద్రవించింది. ఆ అమ్మాయిని దిండు మీద పడుకోబెట్టి దయగా చూస్తూ హౌ ఆర్ యూ అన్నాడు. ఇంతలో వెనుక నుంచి అడుగుల శబ్దం వినిపించింది.
వెనక తిరిగి చూస్తే అమ్మా సిరి అంటూ పంచే లాల్చీ ధరించిన ఒక ఆయన ఆతురతగా మంచం దగ్గరికి వచ్చాడు. సిరి తల్లి ఆయన కంఠం కంపిస్తుంది. ఆయనను చూడగానే ఆ యువతి కళ్ళల్లోకి తెచ్చిపెట్టిన ధైర్యం, ఉత్సాహం వచ్చాయి. డాడీ ఎలా వచ్చారు? ఫోన్లో రేపు వస్తానని అన్నారుగా అంది లేస్తూ. మొదట అలాగే అనుకున్నాను, కానీ మాధవరావు కారులో బయలుదేరుతున్నాడు అంటే వచ్చేసానమ్మా. ఎలా ఉన్నావు తల్లి? ఆయన మంచం మీద కూర్చుని కూతుర్ని పొదివి పట్టుకుని నుదుటి మీద అలుముకున్న చెమటని తుడుస్తూ అన్నాడు. బాగానే ఉన్నాను డాడీ, కళ్ళు కొంచెం తిరిగాయి అంతే. ఈ గౌరీ వాళ్ళకి పని పాట లేదు, కాస్త ఉంటే గంతంప చేస్తారు. నాకేం కాలేదు డాడీ, మీరు అలా కంగారుగా చూడకండి. మీరు బట్టలు మార్చుకోండి, నేనే భోజనం వడ్డిస్తాను. తనకేమీ కానట్టు లేవబోయి శరీరం తోలగా కూర్చుని ఉండిపోయింది. ఆయన కూతుర్ని పట్టుకున్నాడు. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నాకు ఆకలిగా లేదు బతిమలాడుతున్నట్టుగా అన్నాడు. గౌరీ అలా దీపపు సమ్మలా చూస్తూ నిలబడ్డామే? డాడీ స్నానానికి నీళ్లు సిద్ధం చెయ్యి కసిరినట్టుగా అంది. అలాగే అమ్మాయి గారు. గౌరీ పరిగెత్తింది. నువ్వు పడుకో అమ్మా. ఆయన చిన్నపిల్లను బుజ్జగించినట్టు బుజ్జగించాడు. కృష్ణ తండ్రి కూతుళ్ళిద్దరినీ చూస్తున్నాడు. ఆ క్షణంలోనే ఆ ఇద్దరు ఒకరికి ఒకరు ఎంత ప్రాణమో అతను గ్రహించాడు. కళ్యాణి పడుకుంది. కొద్దిసేపట్లో నిద్రలోకి జారిపోయింది. కళ్యాణికి రగ్గు కప్పి వెనక్కు తిరిగిన ఆయన అక్కడ నిలబడి ఉన్న కృష్ణని చూడగానే చతికుడైనట్టు ఆగాడు. మీరు? సందేహంగా అడిగాడు. అయ్యగారు, వీరు డాక్టర్ గారు. అమ్మాయి గారికి ఫిట్స్ వస్తేను భయమేసి గణపతి వెళ్ళి తీసుకుని వచ్చాడు అంది గౌరీ. అలాగా. మీ పేరు? గోపాలకృష్ణ. గ్లాడ్ టు మీట్ యూ. ఆయన కరచాలనం కోసం చేయి చాచారు. అప్పటికే కర్చీఫ్తో కుడి చేతి మీద ఒత్తి పట్టుకున్న కృష్ణ ఎడం చేయి చాచాడు. తన కుడి చేతిని ఒత్తిపట్టిన చేతి రుమాలు తడిసి ఎర్రగా అయింది. అదేమిటి, చెయ్యికి ఏమైంది? రాజారాం గారు ఆశ్చర్యంగా చూస్తూ అడిగారు. ఏం లేదు అన్నాడు కృష్ణ. అయ్యయ్యో, ఎంత రక్తమో! అమ్మాయి గారు తల మంచానికేసి బాదుకుంటుంటే పట్టుకొని ఈ డాక్టర్ గారు గట్టిగా ఆపేశారని ఆయన చెయ్యి కొరికారు అంది గౌరి. అరెరే, ఏది? రాజారాం గారు కృష్ణ చెయ్యి అందుకుని కర్చీఫ్ తొలగించి చూశారు. పళ్ళగాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాగా గాయమైంది అన్నారాయన నొచ్చుకున్నట్లు చూస్తూ. ఏం పర్వాదులేండి అన్నాడతను. కట్టుకడితే నయం కదా. ఆయన కృష్ణని యువతల గదిలోకి తీసుకొచ్చారు. గౌరీ నీళ్లు తెచ్చింది. కృష్ణ చేతి మీద అయిన గాయం నీళ్లతో తుడిచేశాడు. రాజారాం గారు కృష్ణ చేతికి కట్టుకడుతూ చెప్పారు. మా అమ్మాయి కళ్యాణి పేరు మీరు వినే ఉంటారనుకుంటాను డాక్టర్ అన్నాడు. ఒక 6 నెలల నుంచి ఈ బాధ మొదలైంది. సడన్గా ఉద్రిక్తత పొందుతుంది. ఆ సమయంలో పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. చేతికి ఏది అందితే అది విరగ్గొడుతుంది. తనని తాను హింసించుకుంటుంది. ఆ సమయంలో మేము ఎవరమూ ఆపలేము. డాక్టర్లకి చూపించలేదా? డాక్టర్ మాట చెబితే చాలు మండిపడుతుంది. వీళ్ళెవరూ నా బాధని తీర్చలేరు అంటుంది. వాళ్ళు నాకు పిచ్చి అంటారు డాడీ, నన్ను తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో పాడేస్తావా అంటూ ఏడ్చేస్తుంది. ఆ మాటే నేను భరించలేను. ఆయన కంఠం వణికింది. కృష్ణకి ఆయన బాధ అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది? విపరీతంగా ఏమైనా ప్రవర్తించేదా? ఆరాగా అడిగాడు. చిన్నప్పటి నుంచి బంగారు బొమ్మలా ఉండేది. వయసుకు మించిన చురుకుదనం, బాధ్యత, నింపాదితనం ఉండేవి. మాకు ఒక్కగానొక్క కూతురు. నా ఆస్తికి ఏకైక వారసురాలు. నా సంపద అంతా ఆమెతోనే పుట్టి పెరిగింది. తన పేరు మీద ఏదనుకున్నా ఇట్టే కలిసొచ్చేది. ఏం కోరుకున్నా జరిగేది. వాళ్ళమ్మకి నాకు కంటి దీపంలా ఉండేది. మా గుండెలయ తనే అన్నట్టు పెంచి పెద్ద చేశాము. చిన్నప్పుడు మువ్వ పట్టాలు పెట్టుకుని గల్లు గల్లుగా ఇంట్లో నడుస్తుంటే నేనే కాదు, నా హితులు స్నేహితులు కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి నడుస్తున్నట్టుందిరా అనేవాళ్ళు. తరువాత గజ్జలు కావాలి అంది. నాట్యం నేర్చుకుంటాను అంది. నాట్యం నేర్పడానికి కూచిపూడి నుంచి భాగవతారుని పిలిపించాను. మా ఇంట్లోనే ఉంచి ఆయనకి అన్ని సదుపాయాలు చేశాను. ఆయనకి కళ్యాణి ప్రియశిష్యరాలైంది. ఆయన తన విద్యనంతా దారపోసినట్టు నేర్పాడు. అమ్మాయి 18 సంవత్సరాలకే ఫారెన్ టూర్ వెళ్ళింది. అంతవరకు కళ్యాణిని రాజారాం గారు అమ్మాయి అనేవారు. ఆ తరువాత నన్ను కళ్యాణి తండ్రి అనసాగారు. నేను డబ్బుతో నా ఇంటికి ప్రతిష్ట తెచ్చుకుంటే
తన కళతో మా కుటుంబానికి గౌరవం తెచ్చిపెట్టింది. కళ్యాణి భవిష్యత్తు గురించి నేను వాళ్ళమ్మ ఎన్నో కలలు కన్నాము. కానీ 2 సంవత్సరాల క్రితం వాళ్ళమ్మ అనుకోకుండా పోయింది. కళ్యాణి తల్లిపోయిన దుఃఖం దిగమింగి నాకు తనే ధైర్యం చెప్పింది. తల్లిపోయిన నాటి నుంచి ఇంటి బాధ్యత తనే చూసుకుంది. నాకు డబ్బు సంపాదన అవసరం లేదు. అందుకని కళ్యాణి నాట్య ప్రదర్శన వచ్చే డబ్బు ఎన్నో సంస్థలకి విరాళాలుగా ఇచ్చేశాము. కళ్యాణానికి మంచి వరుడు కోసం నేను గాలిస్తున్నాను. అప్పుడప్పుడు మేమిద్దరం రాబోయే వ్యక్తికి ఎలాంటి పరీక్షలు గురి చెయ్యాలా అని తమాషా చేస్తూ ఉండేవాళ్ళం. మాకు ఏ లోటు లేదు, ఏ బాధ లేదు. కళ్యాణికి కోపం అనేది తెలియదు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేది. పనివాళ్ళని ఎంతో ప్రేమగా చూసేది. అలాంటిది కళ్యాణి హఠాత్తుగా మారిపోయింది అని ఆగారు. కళ్యాణిలో ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చిందో మీరు చెప్పగలరా? 6 నెలల క్రితం తన డాన్స్ ట్రిప్లో త్రివేంద్రం వెళ్ళింది. అక్కడ అఖిల ఆసియా శాస్త్రవేత్తల సమావేశం జరుగుతుంది. ఫారిన్ డెలిగేట్స్ కూడా వస్తున్నారు. త్రివేంద్రంలో ప్రోగ్రాం ఇచ్చి అక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు టూర్ వేసుకుంది. అంతా 20 రోజుల కార్యక్రమం. నేను ఢిల్లీలో మీటింగ్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. త్రివేంద్రం వెళ్ళిన మనిషి అక్కడ ఏమైందో తెలీదు. టూర్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని సడన్గా తిరిగి వచ్చేసింది. అప్పటి నుంచి మనిషి పరధ్యాసగా ఉంటుంది. ఆ కళ్ళల్లో చిలిపిదనం మాయమైంది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ శూన్యంలోకి దిగులుగా చూస్తూ ఉంటుంది. మనిషిలో స్తబ్దత వచ్చేసింది. అప్పుడప్పుడు ఇలా ఫిట్లా వస్తుంది. డాక్టర్కి చూపిస్తానంటేనే మండిపడుతుంది. ఫ్యామిలీ డాక్టర్కి చెప్తే హిస్టీరియా లక్షణాలు అన్నాడు. ఆ మాట వినగానే నా నవనాడులు కరిగిపోయాయి డాక్టర్. ఇంత అల్లారముద్దుగా పెంచిన నా సిరిని, నా ప్రాణాన్ని మెంటల్ హాస్పిటల్లో. అప్పటికే కుర్చీలో కూలబడిన ఆయన ముఖం చేతుల్లో దాచుకున్నారు. దుఃఖం ఆపుకుంటున్నట్లు ఆయన భుజాలు కదులుతున్నాయి. కృష్ణ ఆయననే చూస్తున్నాడు. ఆ క్షణంలో ఆయన పారిశ్రామికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి రాజారాం కాదు, ఒక మామూలు తండ్రి. అల్లారముద్దుగా పెంచుకున్న కూతురి ఆరోగ్యం గురించి ఆవేదన పడుతున్న అతి సాధారణ వ్యక్తి. కృష్ణకి ఆయనను చూస్తుంటే జాలి వేసింది. మిగతా వేళల్లో కళ్యాణి మామూలుగానే ఉంటుందా అని అడిగాడు. కానీ అదంతా తెచ్చిపెట్టుకున్న నటనేమో అనిపిస్తుంది. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో నాకు తెలియడం లేదు. ఆ అమ్మాయి మనసులో ఇంకేమైనా ఉందా? ఆయన ఆ మాటలు వినగానే తలెత్తాడు. నా అనుమానం కూడా అదే. కళ్యాణి మనసులో ఏదో దాస్తుంది. ఏదో నాతో చెప్పడానికి భయపడుతుంది. అది ఎలా బయటికి రాబట్టాలో నాకు తెలియడం లేదు డాక్టర్. మా ఇద్దరి మధ్య ఏదో అడ్డుగోడ నిలిచింది. కళ్యాణి నిర్భయంగా, నిర్మోహమాటంగా తన మనసులో మాట నాకు చెప్పగలగాలి. అది ఎలా సాధ్యమవుతుందో తెలియటం లేదు. అప్పటి వరకు నాకు ఈ నరకం తప్పదేమో. తనలో తాను ఎందుకు ఇలా కుమిలిపోతుంది? నన్ను ఎందుకు నమ్మి నాకు చెప్పలేకపోతుంది? డాక్టర్, చెబితే మీరు అతిశయోక్తి అనుకుంటారేమో. నాకు ఈ ప్రపంచమంతా చిమ్మ చీకటి కమ్మినట్టుగా అనిపిస్తుంది. మా సిరి కళ్ళల్లో నవ్వు కనిపిస్తే తప్ప నాకు ఈ చీకటి పోదు. అమ్మాయిని స్థితిలో చూసినప్పుడల్లా నా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది. ఎప్పుడో ఆగిపోతుంది. అప్పుడు నా కళ్యాణి అనాథ అయిపోతుంది డాక్టర్, అనాథ అయిపోతుంది. కృష్ణకి ఆయన్ని చూస్తుంటే జాలి కలుగుతుంది. కూతురు పడే బాధ ఆయనని ఎంత కృంగదీస్తుందో అతనికి బాగా అర్థమైంది. అతను ఆ ఇంటిని ఒకసారి కలియజూశాడు. ఆ అందంలో, ఆ ఐశ్వర్యంలో ఏదో విషాదం తొంగి చూస్తున్నట్టు అనిపించింది. మనిషికి మానసికంగా సుఖం లేనప్పుడు ఎంత డబ్బు ఉండి ఏం ప్రయోజనం? నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు డాక్టర్, ఆయన నిస్సహాయంగా అన్నాడు. మీరు ధైర్యంగా ఉండాలి. ఈ సమస్య ఏమిటో, దీనికి పరిష్కారం ఏమిటో ఆలోచించాలి. అంతేగాని ఇలా బెంబేలు పడి ప్రయోజనం లేదు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ముందు మీరు కళ్యాణి మనసుని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆమెను మనసుని కృంగదీస్తున్న బాధ ఏమిటో అర్థం చేసుకోవాలి. అది ఎలా సాధ్యం? కృష్ణ క్షణం ఆగి అన్నాడు. మీరు అంగీకరిస్తే డాక్టర్గా నేను చేయగలిగినది చేస్తాను. ఆయన లేచి వచ్చి కృష్ణ చేతులు పట్టుకున్నాడు. ఆశగా చూస్తున్న కళ్ళతో థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అస్పష్టంగా అన్నాడు. నేను రేపు వస్తాను. కళ్యాణితో కొద్దిసేపు మాట్లాడతాను. తప్పకుండా రండి. కానీ మీరు డాక్టర్ని తెలిస్తే కళ్యాణి మీతో మాట్లాడదేమో సందేహించారాయన. ఆ విషయం నాకు వదిలేయండి, వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నారాయన. కృష్ణ వెళ్తుంటే డ్రైవర్ కవర్ ఒకటి తెచ్చి ఇచ్చాడు.
ఏమిటిది? కనుబొమ్మలు చిట్లించాడు. అయ్యగారు ఇమ్మన్నారు అన్నాడు. కృష్ణ కవర్ తీసి చూశాడు. అందులో 500 రూపాయల కాగితాలున్నాయి. కృష్ణ తిరస్కరించబోయాడు. అతనికి రాధ గుర్తుకొచ్చింది. జేబులో పెట్టుకున్నాడు. అతని జీవితంలో నూతన అధ్యాయానికి నాంది వచనం ప్రారంభమైంది. సాయంత్రం వేళ కృష్ణ హడావిడిగా లోపలికి వచ్చాడు. రాధ వైరుపుట్ట అల్లుతూ పక్కనున్న పుస్తకంలోకి చూస్తూ సీరియల్ చదువుతోంది. రాధా, రాధా, హలో, హలో శ్రీమతి గారు, హలో అర్ధాంగి గారు. కుని రాగం తీశాడు. కళ్ళు మూసుకోండి దేవిగారు అంటూ తనే కళ్ళు మూసేశాడు. ఏమిటండి ఈ అన్యాయం? మిమ్మల్ని చూసి 2 గంటలైంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కళ్ళు మూసుకోమంటున్నారు. రాధ కృష్ణ అన్నట్టే అనబోయింది. ఇంతలో చేతులకి ఏదో తగిలింది. కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ప్యాకెట్లో కొత్త చీర మెరిసిపోతుంది. ఏమిటండి ఇది? ఆశ్చర్యంగా అడిగింది. ఏమిటబ్బా ఇది? కృష్ణ చీరని అంటూ ఇటూ తిరిగేసి, ఓహో ఇదా, చీర అని షాప్ వాడు చెప్పాడు అన్నాడు. కొన్నారా? సీరియస్గా అడిగింది. లేదు, దొంగతనం చేసి తెచ్చాను వెక్కిరిస్తూ అన్నాడు. ఎంత ఖరీదు? రాధ చూసింది. అమ్మో, 450 రూపాయలే. స్టాప్ స్టాప్, హార్ట్అటాక్ వచ్చిన మనిషిలా ముఖం పెట్టకు. ఏమిటండి 450 రూపాయల చీరేమిటండి? ఏం కొనే తాహత నాకు లేదా? కట్టుకునే అర్హత నీకు లేదా? అది కాదండి. ఏది కాదండి? నా ఇష్టం, నా సంపాదన. నాకు ఎంతో ఇష్టమైన నా రాధకి నేను ఇచ్చుకున్నాను. మధ్యలో నువ్వెవరివి కాదనడానికి? అది కాదండి. అబ్బా రాధా, ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నేను చీర తెస్తే నువ్వు చీర అందం చూడకుండా ఖరీదు చూసి సణుగుతున్నావు. నేనింకా నాకేం బహుమతి ఇస్తావో అని మురిసిపోతూ వచ్చాను. పోన్లే, నీకిష్టం లేకపోతే కట్టుకోకు, మానే, సరేనా? అసలు నిన్ను అడగకుండా తీసుకురావడం నాదే బుద్ధిన్నర తక్కువ, సరేనా? అతను గదిలోకి వెళ్ళబోయాడు. స్టాప్ స్టాప్, నేనేదో కష్టం సుఖం గురించి ఆలోచిస్తుంటే మీరేమిటి బీపీ వచ్చిన పేషెంట్లా గైకయ్య నరుస్తున్నారు? ఆలోచిస్తూ కూర్చుంటే అన్నీ కష్టాలే, అన్నీ ఖర్చులే. అసలు ఏది అనుభవించలేం, సుఖపడలేం. అందుకే ఆలోచించకుండా ఖర్చు పెట్టేశాను. మీరు ఆలోచించలేరని నాకు తెలుసండి. అందుకే అన్నీ నేనే ఆలోచించాలి. ఏమని? ఈ డబ్బుంటే ఇంకా పెద్ద అవసరం తీరేది కదా అని. ఏమిటో చెప్పరాదు? ఈ 400 ఇస్తే తాకట్టు పెట్టిన మంగళసూత్రం తాడు వినిపించుకునేదాన్ని కదా అని. రాధ అతను ఆశ్చర్యంగా రాధ మెడవైపు చూశాడు. రాధ మెడలో బంగారపు తాడు బదులు పసుపు తాడుంది. ఎప్పుడు పెట్టావు? ఇంట ఆయన అద్దె కోసం గొడవ చేస్తుంటే పెట్టి తెచ్చానండి. నాకు చెప్పనే లేదే. నా మెడ చూస్తే మీకు అర్థమవుతుంది అనుకున్నాను. రాధా, నేను సరిగ్గా చూడనే లేదు, క్షమాపణగా అన్నాడు. పర్వాలేదండి, ఇదేమంత పెద్ద విషయం అని. మీకు మీ ప్రొఫెషన్లో క్షణం తీరలేదని నాకు తెలియదా? ఇంటి విషయాలు చూసుకోవాల్సిన దాన్ని నేనేగా. కృష్ణ హఠాత్తుగా రాధ భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. రాధా, సారీ, సారీ, వెరీ వెరీ సారీ. రాధ చప్పున అతని నోటి మీద చెయ్యి ఉంచి ఆపేసింది. ఏమిటండి ఆ మాటలు? రాధా, సంతోషంగా ఉన్నావా? ఎందుకు లేను? ఈ బాధలు, ఈ డబ్బు ఇబ్బందులు, అవి నన్ను ఏమీ ఇబ్బంది పెడతాయండి. నా లోకం మీ చుట్టూ ఉంటుంది. పొద్దు పోకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేయరాదా రాధా? ఓహో, నేను ఉద్యోగం చేస్తే ఇల్లెవరు చూస్తారు? అసలు ఉద్యోగం ఎందుకట? డబ్బు సంపాదన కోసం అవసరం లేదు, మనకి వచ్చేది చాలు. కాలక్షేపం కోసం అంటారా? నాకు ఇంట్లోనే కాలక్షేపం అవుతుంది. ఈ ఇల్లుని మిమ్మల్ని చూసుకోవడమే నేను చేసే పెద్ద ఉద్యోగం, తెలిసిందా? అయితే అమ్మాయి గారికి నేను పెద్ద జీతం ఇవ్వాలన్నమాట అన్నాడతను. ఇవ్వండి. జీతం ఎంతో తెలుసా? అతను ఊరించాడు. ఎంతటా? ఆశగా చూసింది. ఓ మంచి పెద్ద ఇల్లు, వంట మనిషి, నౌకర్లు, కారు, డ్రైవరు, వీటికి సరిపడా జీతం ఇవ్వాలి. ఓస్, ఏం అవసరం లేదు. రాధ తృణీకారంగా చూసింది. ఏం, ఇవి తక్కువ? చాలా. అయితే ఏం కావాలంటావో కోరుకో. చెప్పమంటారా? చెప్పు. ఇస్తారా? తర్వాత కాదంటారా? అననులే, చెప్పు. ముత్యాల మూటగట్టే 3 పిల్లలు, అతని చెవిలో రహస్యంగా చెప్పింది. ఒక్క క్షణం కృష్ణ అప్రవృత్తుడుగా అయినట్టు చూశాడు. ఏమిటి అలా చూస్తారో?
మైగ్రేన్ ఉన్న మనుషులా నేను అడిగింది బాగాలేదా? ఎందుకు బాగాలేదు? చాలా బాగుంది అన్నాడతను. రాధకి ఈ పిల్లల ఆలోచన గురించి మాన్పించడం ఎలాగా అతనికి అంతుపట్టడం లేదు. కృష్ణ కళ్యాణి ఇంటికి వచ్చాడు. రాజారాం గారు కింద తోటలో ఎదురయ్యారు. కృష్ణ ఆయనను చూడగానే నమస్కరించాడు. కళ్యాణి ఎలా ఉంది అని అడిగాడు. బాగానే ఉంది. ఈరోజు ఉదయం ఏమైందో తెలుసా? నేను హాల్లో పేపర్ చూస్తున్నాను. ఇంతలో మెట్లు దిగి కళ్యాణి పెరిగెత్తుకు వచ్చింది. డాడీ, డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు అంది. ఏ డాక్టర్ గారమ్మా అన్నాను. ఆశ్చర్యం నటించకండి డాడీ, మొన్న రాలేదు ఆయనే. నేను ఆయన చెయ్యి కొరికేశానట, గౌరీ చెప్పింది. నాకు అప్పటి నుంచి ఆయనను చూసి క్షమాపణ చెప్పాలనుంది డాడీ అంది. దానికే అమ్మా పిలిపిద్దామన్నాను. ఇప్పుడే కబురు చేయండి డాడీ అంది. అప్పటికప్పుడు గణపతి చేత నీకు చీటీ రాసి పంపే వరకు ఊరుకోలేదు. అందులో ఒకసారి రావాల్సిందిగా కోరుతూ రాశాను. ఆయన పైన మేడ మీద కళ్యాణి గదివైపు చూస్తూ, చూడండి డాక్టర్ గారు, నేను మీరు తన విషయంలో మాట్లాడుకున్నామని పొరపాటుగా కూడా కళ్యాణికి తెలియనీకండి. నేను తను ఉన్నప్పుడు అసలు మీతో ఎక్కువగా మాట్లాడను. మీరేమీ అనుకోవద్దు, సరేనా అన్నాడు. సరేనండి అన్నాడు కృష్ణ. కళ్యాణి లోపల ఉంది, వెళ్ళండి అన్నారాయన. కృష్ణ లోపలికి వచ్చాడు. గౌరీ హాల్లో ఎదురైంది. కృష్ణను చూడగానే వినయంగా నమస్కరించింది. అమ్మాయి గారు పైన ఉన్నారు అంది. వెళ్ళి చెప్పనా అంటూ వెళ్ళబోయింది. కృష్ణ ఆపుచేశాడు. నేను వెళ్తానులే అన్నాడు. కృష్ణ మెట్లెక్కి పైకొచ్చాడు. గది గుమ్మం బయటే నిలబడి మే ఐ కమిన్ అని అడిగాడు. ప్లీజ్ కమిన్ అని వినిపించింది. కృష్ణ లోపలికి అడుగు పెడుతుండగానే కళ్యాణి గవాల్న ఎదురొచ్చింది. నమస్తే, రండి డాక్టర్ అంది. కృష్ణ ఆశ్చర్యం నటిస్తూ, డాక్టరా? ఎవరిని మీరా మాట అంటున్నారు? మిమ్మల్నే డాక్టర్. నన్నా? కృష్ణ ఖాళీగా ఉన్న తన చేతులు చూపించాడు. నా చేతిలో స్టెథోస్కోప్ ఉందా? కనీసం మెడికల్ కిట్ అయినా ఉందా? అవి లేనంత మాత్రాన మీరు డాక్టర్ కారా? డాక్టర్గా నేను ఇక్కడికి రావాలి అంటే కనీసం ఈ ఇంట్లో ఒక పేషెంట్ అయినా ఉండాలి. ఇక్కడ పేషెంట్ ఎవరూ లేరని మీకు బాగా తెలుసు. కళ్యాణి ముఖంలో ఈ మాట వినగానే మెరుపులాంటి భావన వీచి వేగంగా పరిగెత్తి కృష్ణ లోపలికి వస్తూ అన్నాడు. కాబట్టి నేను ఇంటికి డాక్టర్గా రాలేదు, ఒక ఫ్రెండ్గా వచ్చాను అన్నాడు. ఫ్రెండా? అవును, నాకు మీ డాన్స్ అంటే అపరిమితమైన ఇష్టం. నా అదృష్టం కొద్దీ ఇంటికి రావడానికి అవకాశం లభించింది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని మీరంటే నాకెంత అభిమానమో చెప్పిపోదామని వచ్చాను. కూర్చోండి డాక్టర్. కుర్చీలో ఉన్న కృష్ణ లేచాడు. అదిగో మళ్ళీ మీరు అదే మాట. డాక్టర్ అని పిలిస్తే నేను వెళ్ళిపోతాను. సరే సరే కూర్చోండి అంది కళ్యాణి. మీ రూమ్ చాలా ఆర్టిస్టిక్గా ఉంది, కలే చూస్తూ అన్నాడు. ఆర్ట్ అనేది మనిషికి జీవితం ఎడారిలో ఒయాసిస్ లాంటిది అని నా భావన. ప్రతి మనిషిలో అంతో ఇంతో ఆర్టిస్టిక్ దృక్పథం ఉంటుంది. కొంతమంది ఆ భావం విశదీకరించలేరు, కొంతమంది చెప్పగలుగుతారు, అంతే తేడా. కృష్ణ నిజంగానా అన్నట్టు చూశాడు. అవన్నీ ఏమిటి? దూరంగా అద్దాల బీరువాలో ఉన్న మూమెంటంలు చూపిస్తూ అడిగాడు. నాట్యంలో నేను చేసిన కృషికి బహుమతులు. కృష్ణ లేచి వాటి దగ్గరికి వచ్చాడు. బహుమతులా? కాదు, నాట్యంలో మీరు చూపిన ప్రతిభకి నీరాజనాలు అంటాను. నోనో, నాది ప్రతిభ కాదు, కృషి అంతే. మీరు చాలా ఊడు తిరిగారని విన్నాను అన్నాడు. అతను కొంతమందికి కొన్ని అదృష్టాలు దురదృష్టాలు కూడా విపరీతంగా ఉంటాయి, పరజాసగా అంది. అంటే? రెట్టించాడు. ఏం లేదు, తనని తాను నిలవరించుకుంటూ అంది. ఇంతలో గౌరీ కాఫీ తెచ్చింది. గౌరీ కప్పుల్లో పోయబోతుంటే ఆగు, నేనిస్తాను, నువ్వెళ్ళు అంది. గౌరీ వెళ్ళిపోయింది. కళ్యాణి కాఫీ కప్పు అతనికి అందించింది. థ్యాంక్ యూ అన్నాడతను. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? డాడీకి మీరు ధైర్యం చెప్పినందుకు. నేనా? అతను తడబడ్డాడు. కంగారు పడకండి, మీరు చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డాడీ ఈ 2 రోజుల నుంచి చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు. ఏ విషయంలోనంటారు? నా విషయంలోనే. భలేవారే, మీ విషయంలో నేనేం ధైర్యం చెప్పానంటారు? ఏం చెప్పలేదా? చెప్పేటందుకు అసలేముందని? చూడండి కళ్యాణి గారు, మీరేదో పొడవాటు పడుతున్నట్టున్నారు. నేను మీ అభిమానిని, మిమ్మల్ని చూడడానికి వచ్చాను. అంతకు మించి ఇంకేం లేదంటారా?
ఇంకేం లేదు. నేను డాక్టర్గా మీ ఇంటికి రానేలేదు. నా మాట మీరు నమ్మితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీ చెయ్యి ఎలా ఉంది? కళ్యాణి హఠాత్తుగా అడిగింది. నా చెయ్యికేం బాగానే ఉంది అతను అంటుండగానే కళ్యాణి అతని చెయ్యి అందుకుని చూసింది. ఘాట్లు ఇంకా కనిపిస్తున్నాయి. కృష్ణ చెయ్యి వదిలించుకున్నాడు. ఇంతలో సెక్రటరీ వచ్చాడు. అమ్మా, ప్రోగ్రాంకి టైం అయింది. నేను రెడీ. డాడీ రెడీ అయ్యారా లేదో చూడండి. ఆయన కూడా రెడీగానే ఉన్నారు. సెక్రటరీ కళ్యాణి గదిలో కూర్చుని ఉన్న అపరిచిత యువకుణ్ణి చూస్తున్నాడు. మీరెవరో తెలుసా? కళ్యాణి ఉత్సాహంగా అడిగింది. ఎవరమ్మా? ఎక్కడో చూస్తుని, పెద్దవాడిని కదా, గుర్తు రావడం లేదు. సరిగ్గా చూడండి. 2 ఏళ్ల క్రితం నేను నాట్ చిరాగిని బిరుదు తీసుకోవడానికి మెడ్రాస్ వెళ్ళేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో నా కాలి మీద రైల్వే కూలి ఒకడు పెట్టపడేస్తే ఒక ఆయన నా కాలికి కట్టుకట్టారే, ఆయనే ఈయన. ఏమిటి? కృష్ణ ఆశ్చర్యంగా సోఫాలో నుంచి లేస్తూ అన్నాడు. ఆ రోజు మీరు నా కాలికి కట్టుకట్టారు. మీరు డాక్టరా అంటే అవును అన్నారు. ఆ సంగతి మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఎందుకో తెలుసా? ఆ సంఘటన తాలూకా చిహ్నం నా దగ్గర ఉండిపోయింది. చూపించనా? ఏమిటది? కళ్యాణి గిరుక్కున వెనక్కి తిరిగి మెరుపులా బీరువా దగ్గరికి వెళ్ళి అందులో నుంచి ఆల్బమ్ ఒకటి తెచ్చి వచ్చింది. అందులోంచి ఒక ఫోటో తీసి కృష్ణకి ఇస్తూ, ఇది చూడండి అంది. కృష్ణ తీసుకుని చూశాడు. రైల్వే స్టేషన్లో కళ్యాణి బెంచ్ మీద కూర్చుని ఉంది. ఆమెకెదురుగా ఒక యువకుడు మోకాళ్ళ మీద కూర్చుని ఆమె కాలికి కట్టకడుతున్నాడు. అతని వీపు అందంగా కనిపిస్తుంది. కళ్యాణి కృష్ణ పక్కకు వచ్చి తాను కూడా అతనితో పాటు ఫోటో చూస్తూ అంది. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసేశారు. ఇది నా ఆల్బంలో ఉండిపోయింది. ఈ ఫోటో చూస్తుంటే నాకు గమ్మత్తుగా అనిపించింది. ఈ ఫోటో చూడగానే నాకు ఆ సంఘటన గుర్తుకు వచ్చేది. అతనికి నేను గుర్తుంటానా అనిపించేది. అతను ఎవరో, ఎక్కడుంటాడో నాకు తెలీదు. అతని ఫోటో నా దగ్గర ఇలా ఉందని అతనికి తెలిస్తే బాగుండు అనిపించేది. మనిద్దరం మళ్ళీ ఇలా కలవటం విచిత్రం కదూ? కృష్ణ తలూపాడు. ఈ జీవితమే అంతా వాడి దయ అన్నాడు సెక్రటరీ. కృష్ణ ఫోటో కళ్యాణి చేతికిచ్చాడు. అవును, అతనికి కూడా ఆ సంఘటన ఇప్పుడు గుర్తుకొస్తుంది. అది ఇప్పుడే జరిగినట్టుగా కళ్ళ ముందు నిలుస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో తనలో ఎంతో మార్పు వచ్చినట్టుగా అతనికి అనిపిస్తోంది. కళ్యాణి మళ్ళీ అలా కనిపించడం ఎంత విచిత్రం. అమ్మా, టైం అవుతుంది, ఆయన గుర్తు చేశాడు. ఇప్పుడే వచ్చేస్తున్నా, 1 నిమిషం. డ్రైవర్ని కారు తీయమని చెప్పండి అంది. సరే, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళగానే కళ్యాణి కృష్ణ వైపు తిరిగింది. మీరు డాక్టర్నని ఇప్పుడైనా ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఫోటో అతనికి చూపిస్తూ అంది. అతను సమాధానం చెప్పలేనట్టుగా చూస్తున్నాడు. సరెండర్ మై ఫ్రెండ్, సరెండర్. మీరు డాక్టరే, కానీ నాకు డాక్టర్ కాదు, అవునా? అతను అవునన్నట్టు చూశాడు. కళ్యాణి పక్కున నవ్వింది. ఈ క్షణం నుంచి మీరు మా నాన్నగారి దృష్టిలో మాత్రమే డాక్టర్, నాకు మాత్రం ఫ్రెండ్, ఓకే అంది. అతని కళ్ళల్లోకి రిలీఫ్ వచ్చింది. ఓకే అని అన్నాడు నవ్వుతూ. నేనిప్పుడు గోపీకృష్ణ డాన్స్ ప్రోగ్రాంకి వెళ్తున్నాను. మీరు వస్తున్నారా? ష్యూర్. థ్యాంక్ యూ. అయితే పదండి అంది దారి తీస్తూ. వాళ్ళు కిందకి వచ్చారు. అక్కడ రాజారాం గారు వెయిట్ చేస్తున్నారు. డాడీ, ఈ కొత్త వ్యక్తిని పరిచయం చేయనా అంది. ఎవరమ్మా? ఇదిగో మిస్టర్ కృష్ణ, నా ఫ్రెండ్. డాడీ, మేమిద్దరం డాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళొస్తే మీకేమైనా అభ్యంతరమా? నాకేం లేదమ్మా. థ్యాంక్ యూ డాడీ. కృష్ణ, కళ్యాణి బయటికి వచ్చారు. కళ్యాణి వెనక సీట్లో ఎక్కింది. కృష్ణ ముందు సీట్లో ఎక్కబోయాడు. కళ్యాణి వెంటనే అంది, ముందు సీట్లో కూర్చుంటే డాక్టర్ అన్నమాట. అతను ఆగాడు. వెనక సీట్లో కూర్చుంటే అంటే అన్నాడు. ఫ్రెండ్ అంది. అతను ఒక క్షణం ఆలోచించాడు. ఆ తరువాత వెనక సీట్లో వచ్చి కూర్చున్నాడు. కారు వెళ్తుండగా అంది, చూడండి, నాకు కొన్ని అలవాట్లున్నాయి. ఎంతసేపు నేను చెప్పిందే ఎదుటివాళ్లు వినాలి. ఎదుటివాళ్ళు చెప్పిన మాటలు వినడం నాకు అలవాటు లేదు. నాకు పరమబోర్. అఫ్కోర్స్ నా తప్పేం లేదు. మా డాడీ నన్ను అలా పెంచారు. మీకెప్పుడు నేను బోర్ కొట్టనులేండి, కృష్ణ నవ్వుతూ అన్నాడు. థ్యాంక్ యూ. కళ్యాణి నవ్వింది. ఇప్పుడు చూస్తుంటే ఆ అమ్మాయి ఎంతో మామూలుగా ఉంది. మధుర స్వప్నం 13వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.